హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్యాస్ నెస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కోసం మంచి పిక్నిక్ స్పాట్ చెప్పబోతున్నానండి. సిఎంఆర్ బస్ స్టాప్కి దగ్గరలో ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనమాట. ఈ ప్లేస్ అయితే వనభోజనాలకి పిక్నిక్కి ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అండి ఇది. లోపలికి ఎంటర్ అవ్వడం కోసం అయితే టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి 40, కిడ్స్కి 30 రూపీస్. మనం కెమెరా తీసుకెళ్ళాలి అనుకుంటే 1000 రూపీస్ పే చేయాలి. మనం వీడియో షూటింగ్ ప్లాన్ చేసుకున్నట్లయితే లోపల 3000 అండి. వనభోజనాలకు కూడా సపరేట్గా 1 to 50 మెంబర్స్కి 2500, 75 మెంబర్స్కి అయితే 5000, 75 కన్నా అబవ్ అయితే 7500 పే చేసి రిజర్వ్ చేసుకోవచ్చు. రిజర్వ్ చేసుకోకపోయినా కానీ మనం వెళ్ళి వనభోజనాలు ఎంజాయ్ చేయొచ్చండి. అది ఎలాగో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం నార్మల్ ఎంట్రన్స్ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలండి. లోపలికి ఎంటర్ అవుతూనే అక్కడ ఒక మ్యాప్ పాయింటింగ్ ఉంది. లోపల ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మేము ఒక 15 మెంబర్స్ వెళ్ళామండి. మేము కూడా ప్లేస్ ఏం రిజర్వ్ చేసుకోలేదు. లోపలికి ఎంటర్ అవుతూ ఉంటేనే రిజర్వ్ చేసిన ప్లేసెస్కి ఇలా సపరేట్గా టెంట్ వేసి రిజర్వ్డ్ అని రాసేసి ఉన్నాయి. రిజర్వ్ చేసుకొని వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చండి. ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని 50 మెంబర్స్ కన్నా అబవ్ ఉంటే రిజర్వ్ చేసుకుంటే సరిపోతుందనమాట. 50 మెంబర్స్ కన్నా లోపు ఉన్న వాళ్ళు రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ప్లేస్ ఉందండి. ఎక్కడైనా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు వనభోజనాల్ని. రిజర్వ్ చేసుకున్న వాళ్ళకేంటంటే వాళ్ళ వెహికల్స్ లోపలే కూడా అలౌ చేస్తారు. సపోజ్ వాళ్ళు క్యాటరింగ్‌కి ఏమన్నా ఆర్డర్ పెట్టుకొనుంటే వాళ్ళ క్యాటరింగ్ వెహికల్స్‌ని కూడా లోపలికి అలౌ చేస్తారనమాట. చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్, ఫోటో షూట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. బర్త్‌డే ఫోటోషూట్స్, మ్యారేజ్ ఫోటోషూట్స్ ఇలా ఏయైనా ప్లాన్ చేసుకోవచ్చు. మనం రిజర్వ్ చేసుకోవాలి కాకపోతే దానికి కూడా. పిల్లలకి బోర్ కొట్టకుండా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి. పిల్లలైతే లైక్ చేస్తారు. అలా నడుస్తూ ముందుకొస్తుంటే ఇక్కడ వాకిన్ అవైరీ ఉంది. దీని లోపలికి వెళ్తే ఒక బ్రిడ్జ్ ఉందండి. పార్క్ వ్యూని బ్రిడ్జ్ మీద నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. హాఫ్ ఆఫ్ ద పార్క్ కవర్ అయిపోయింది ఈ బ్రిడ్జ్ మీద నుంచి. కింద నుంచి కన్నా పైనుంచి ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే వ్యూ చాలా బాగుందండి. చుట్టూ బాంబూ ట్రీస్, చింత చెట్లు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. నేచర్ లవర్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇలా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వస్తూ ఉంటే ఒక దగ్గర అయితే బర్డ్స్ పాయింట్ కనిపించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి దీనిలో. ఈ బర్డ్స్‌లో అయితే ఆ బ్లూ కలర్ బర్డ్స్ మకావ్ బర్డ్స్ అండి. ఇవి అయితే చాలా బాగున్నాయి. అండ్ అందరికీ కూడా బాగా నచ్చుతున్నాయి అన్నమాట. పిల్లలు కూడా ఈ బర్డ్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఈ మకావ్ బర్డ్స్ మాట్లాడతాయి అని అంటారు కదా! అందరూ హాయ్, హలో చెప్తున్నాయి. కానీ అవేం రిప్లై ఏమి ఇవ్వట్లేదు. బయటికి వెళ్ళాలని చూస్తున్నాయి. అది మొత్తం ఫుల్‌గా పైనుంచి కింద వరకు నెట్‌తో కవర్ చేసేసారు అవి బయటికి వెళ్ళకుండా. అలా బ్రిడ్జ్‌ని దిగేసి ఇంకా ముందుకొస్తుంటే టార్టాయిస్ పాండ్ కనిపించిందండి. ఈ పాండ్‌లో లోటస్‌లు, టార్టాయిస్‌లు ఉన్నాయన్నమాట. వీటిని చూసి కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలా అన్నీ చూసుకుంటూ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని కూర్చున్నామన్నమాట. మేమైతే కొన్ని గేమ్స్ ప్లాన్ చేసుకొనొచ్చాము. కానీ మాకన్నా ఇంకా ఎక్కువ ప్లాన్ చేసుకొనొచ్చారనమాట. పక్కన వచ్చిన వాళ్ళందరూ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇయన్నీ గూడా పెట్టుకున్నారు. మేమైతే రాముడు, సీత, స్టార్, అదేంటి కల్లగంతలు, షటిల్, క్రికెట్ ఇలాంటివి ప్లాన్ చేసుకున్నాము. కొంతమందయితే కోలాటాలు గూడా ఆడుతున్నారండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇంతమంది వస్తారనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మేము వచ్చిన టయానికైతే అంతమంది లేరు. 1-2 నుంచయితే వస్తూ ఉన్నారు. పార్క్ అయితే ఫుల్ అయిపోయింది. ఇలా గేమ్స్ అన్నీ ఆడుతూ ఉండంగా మధ్యలో లంచ్ టైమ్ అయిందండి. ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ అందరం ఫ్యామిలీతో లంచ్ చేసాము. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నా కానీ పిల్లలకి బోర్ కొట్టి ఫోన్‌లకి, గ్యాడ్జెట్స్‌కి అన్నిటికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు కదా! ఇలా అప్పుడప్పుడు బయటకి తీసుకొస్తుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారైతే తప్పకుండా రండి ఆక్సిజన్ పార్క్‌కి. నాకైతే చాలా నచ్చింది. పార్క్ మెయింటెనెన్స్ కూడా అండి చాలా నీట్‌గా ఉందనమాట. ఎక్కడ పడితే అక్కడ ఏమి పడేయడం గానీ, ఇలా చేయనివ్వట్లేదు. ఇంతమంది వచ్చినప్పుడు అలా మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా!
అండ్ మేము తిన్న ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా మేము తిని పక్కన పెట్టిన వెంటనే వాళ్ళు మెయింటెనెన్స్ చేసేవాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోవడం అలా చేశారనమాట. అది గూడా చాలా బా నచ్చింది. ఇలా మేము ఈ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో చాలా బా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. Be careful.